నమస్తే వెల్కమ్ టు 10 Max. లేట్ అయినా పర్లేదు, కంటెంట్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి. రిలీజ్ డేట్ అటు ఇటు అయినా పర్లేదు, రిజల్ట్ మాత్రం పక్కా హిట్టే అయి ఉండాలి అంటున్నారు స్టార్లు. రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, రిలీజ్ లేట్ అయినా పర్లేదు అంటున్నారు. అందుకే సంవత్సరాలు టైం తీసుకొని జాగ్రత్తగా సినిమాని ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. మరి ఈ జాగ్రత్త స్టార్ హీరోలకు హిట్ ఇస్తుందా? స్టార్ హీరోలు బాగా టైం తీసుకుంటున్నారు. సినిమా స్టార్ట్ చేయడానికైనా, చేస్తున్న సినిమా రిలీజ్ చేయడానికైనా బాగా ఆలోచించి ఆచితూచి అడుగేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు అలా టైం తీసుకుంటూనే ఉన్నారు. దాదాపు 8 నెలల నుంచి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబు రాజమౌళిని తన కొత్త సినిమాకి బౌండెడ్ స్క్రిప్ట్, పక్కా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ రెడీ అయ్యాకే షూటింగ్ చేయబోతున్నారు. అందుకే 8 నెలల నుంచి షేపప్ అయ్యే పనిలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ షూటింగ్ కి ఏమాత్రం తొందర పడడం లేదు మహేష్. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన 2 సినిమాలు రీషూట్స్, కరెక్షన్స్ తో అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఈసారి మాత్రం ఆ రిస్క్ చేయదలుచుకోవడం లేదు మహేష్. బన్నీ కూడా అంతే. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న పుష్ప 2 విషయంలో చాలా జాగ్రత్తగా మూవ్ అవుతున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ అవడంతో పుష్ప 2 మీద హైప్ విపరీతంగా ఉంది. ఆ హైప్ ని అందుకోవడానికి సినిమాకు చాలా కరెక్షన్లు చేస్తున్నారు సుకుమార్. అయితే షూటింగ్ అవ్వకముందే ఆగస్టు 15 అని రిలీజ్ డేట్ ఇచ్చేసింది టీం. కానీ షూటింగ్ కరెక్షన్స్ చేయడంతో సినిమా ఆగస్టు నుంచి డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయింది. రిలీజ్ డేట్ ఇచ్చాం కదా, చేయకపోతే ఎలా అనుకోకుండా కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అల్టిమేట్ మూవీ అందించడానికే బాగా టైం తీసుకుంటున్నారు బన్నీ. RRR తర్వాత గ్యాప్ తీసుకుని దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం బాగా టైం తీసుకున్నారు. అసలు సినిమా మొదలు పెట్టడానికి ముందే స్టోరీ విషయంలో డిస్కషన్స్ జరిగాయి. కొరటాల చెప్పిన స్టోరీ నచ్చకపోవడంతో తర్వాత మళ్లీ రీరైట్ చేయడం, షూట్ చేయడం, మళ్లీ కరెక్షన్స్ చేయడం, ఇలా రకరకాలుగా సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే కంటెంట్ విషయంలో రిస్క్ లేకుండా ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని అక్టోబర్ 10th కి, ఆ తర్వాత సెప్టెంబర్ 27th కి ప్రీపోన్ అయింది. మొత్తానికి ఎన్టీఆర్ కూడా బాగా టైం తీసుకుని బెస్ట్ అవుట్పుట్ తో దేవరని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్ ని 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టి మొన్ని మధ్యనే షూటింగ్ కంప్లీట్ చేశారు. శంకర్, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కూడా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండడం, ఆ హైప్ ను రీచ్ అవ్వడానికి రకరకాల కరెక్షన్స్ చేయడంతో సినిమా డిలే అయింది. టైం తీసుకున్నా పర్వాలేదని ఇంకా షూటింగ్ చేస్తూనే ఉంది టీం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉన్న గేమ్ చేంజర్ ఇంకా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయకుండా ఎప్పుడు సినిమా పని అయిపోతే అప్పుడే రిలీజ్ అంటోంది. ఇలా హడావుడి పడకుండా, బెస్ట్ అవుట్పుట్ కోసం రిస్క్ తీసుకోకుండా, టైం బౌండ్ పెట్టుకోకుండా టైం తీసుకుని మరీ సినిమాలు చేస్తున్నారు స్టార్లు. సినిమా సగం సక్సెస్ పాటల మీదే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమాల నుంచి ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే రేంజ్ లో పాటలు రాలేదు. దీంతో ఏకంగా చిరంజీవే రంగంలోకి దిగారు. మరి ఈసారి ఆల్బమ్ మోతం మోగిపోయేనా? చిరంజీవి సినిమా అంటే ఆ ఎగ్జైట్మెంటే వేరు ఫ్యాన్స్ లో. అసలు సినిమా కంటే ముందే ఏం పాటలు రిలీజ్ అవుతున్నాయా, మెగాస్టార్ ఎలాంటి స్టెప్లు ప్లాన్ చేస్తున్నారో అంటూ క్యూరియస్ గా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. కానీ 4-5 ఏళ్ల నుంచి చిరంజీవి సినిమాల నుంచి రిలీజ్ అయిన పాటలు పెద్దగా కిక్ ఇవ్వడం లేదు ఆడియన్స్ కి. అందుకే ఈసారి స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు మెగాస్టార్. ఎలా అయినా సరే తన అప్కమింగ్ మూవీతో ఫ్యాన్స్ కి మ్యూజికల్ ఫీస్ట్ ఇవ్వాల్సిందే అని డిసైడ్ అయ్యారు. చిరంజీవి తన అప్కమింగ్ మూవీ విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఆల్రెడీ కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడో స్టార్ట్ చేసినా లేటెస్ట్ గా వీటిని బెంగళూరులో తన ఫామ్ హౌస్ లో స్పీడప్ చేశారు. కీరవాణి అండ్ గ్యాంగ్ తో స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లి మరీ అక్కడ పాటలు, రిహార్సల్స్ వంటివి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో ఈసారి చిరంజీవి పాటలు మోతమోగిపోతాయని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. వశిష్ఠ, చిరంజీవి కాంబినేషన్ లో 3 లోకాల కాన్సెప్ట్ తో ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఫ్యాంటసీ మూవీ విత్ టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది విశ్వంభర. విశ్వంభర నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కాబట్టి సంక్రాంతి పండగకి కావలసిన ఎంటర్టైన్మెంట్ తో పాటు జోష్ కూడా నింపడానికి పాటల విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు చిరంజీవి అండ్ కో. కీరవాణి, చిరంజీవి కాంబినేషన్ లో మెలోడీలతో పాటు మంచి ఫాస్ట్ బిట్స్ కూడా బ్లాక్ బస్టర్ అయినవి ఉండడంతో ఈసారి కూడా ఈ కాంబినేషన్ మ్యాజిక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. హిట్ కొట్టి తీరాల్సిందే.
ఈ అప్పుల నుంచి ఈ ఫ్లాపుల నుంచి బయటపడాలంటే సక్సెస్ కొట్టి తీరాల్సిందే అనుకుంటున్నారు పూరి. అందుకే డబుల్ స్మార్ట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేకింగ్ దగ్గర నుంచి ప్రమోషన్ల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటి వరకు పెద్దగా బజ్ లేని డబుల్ స్మార్ట్ ని మ్యూజిక్ ప్రమోషన్లనైనా నిలబెడతాయా? రామ్ పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. మరో నెల రోజుల్లో థియేటర్లోకి వస్తున్న డబుల్ స్మార్ట్ కి సంబంధించి మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ చేసింది టీం. ఇప్పటి వరకు పెద్దగా బజ్ లేని ఈ సినిమాకి ఫస్ట్ సాంగ్ కాస్త ఊపు తెస్తే లేటెస్ట్ గా వచ్చిన ఈ మాస్ సాంగ్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. రామ్ కావ్య తాపర్ జంటగా మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో మాస్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన మార్ముంతా ప్రజెంట్ మాస్ సాంగ్స్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. పూరి జగన్ అంటే మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ మాస్ ఇజం ని రామ్ లో నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తున్నారు పూరి. ఈ స్మార్ట్ శంకర్ లో అదే మాస్ కి పడిపోయిన ఫ్యాన్స్ డబుల్ స్మార్ట్ లో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు పూరి. అందుకే అదే రేంజ్ లో పాటల్ని కూడా ఊర మాస్ లెవెల్లో పిక్చరైజ్ చేస్తున్నారు. అదే లెవెల్లో ప్రజెంట్ చేస్తున్నారు. డబుల్ స్మార్ట్ విషయంలో ఎక్కడా ఛాన్స్ తీసుకోవడం లేదు పూరి. పూరినే కాదు రామ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన 100% ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ ఇద్దరికి డబుల్ స్మార్ట్ హిట్ చాలా అవసరం. లైగర్ తో పీకల్లోతూ నష్టాల్లో ఉన్న పూరిని సేవ్ చేయాలంటే డబుల్ స్మార్ట్ హిట్ అయి తీరాలి. కెరియర్ కంటిన్యూ అవ్వాలన్నా, పూరి ఇమేజ్ సస్టైన్ అవ్వాలన్నా అర్జెంట్ గా హిట్ అవసరం. మరోవైపు రామ్ కూడా తన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లకు బ్రేక్ వేయాలంటే ఈ సినిమా సక్సెస్ చేసుకోవాలి. అందుకే అటు రామ్ పూరి డబుల్ స్మార్ట్ రిలీజ్ ఆగస్టు 15 అయినా నెల రోజుల ముందు నుంచే మ్యూజిక్ ప్రమోషన్లతో దుమ్ము రేపిస్తున్నారు. మరి ఈ ప్రమోషన్లు, పాటలు డబుల్ స్మార్ట్ కి, పూరికి, రామ్ కి ఎలా హెల్ప్ అవుతాయో చూడాలి. లాంగ్వేజ్ తో పని లేదు. ఎక్కడ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనిపిస్తే అక్కడ సినిమాలు చేస్తున్నారు ధనుష్. ఒక సినిమాకి మరో సినిమాకి ఏమాత్రం పోలిక లేకుండా డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్న ధనుష్ తన వర్సటాలిటీని మరింత వైలెంట్ గా చూపించడానికి రెడీ అయ్యారు. అటు డైరెక్టర్ గా, హీరోగా తన మైల్ స్టోన్ మూవీలో ఎలా కనిపించబోతున్నారు? ధనుష్ ఇప్పుడు సౌత్ లో హ్యాపెనింగ్ హీరో అయిపోయారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా, ఏ ఇమేజ్ ని సొంతం చేసుకోకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ధనుష్. ధనుష్ చేతిలో ప్రస్తుతం 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం 50వ సినిమాగా రాయన్ చేస్తున్న ధనుష్ ఈ సినిమాకి తనే డైరెక్షన్ చేస్తున్నారు. సందీప్ కిషన్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న రాయన్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ధనుష్ లాంగ్ గ్యాప్ తర్వాత సొంత డైరెక్షన్ లో చేస్తున్న సినిమా. అదీ కాక ధనుష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా వస్తున్న 50వ సినిమా రాయన్ పై అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అసలే రొటీన్ సినిమాలు చెయ్యరు. మరి ఈ మైల్ స్టోన్ మూవీలో కొత్తగా ఏం చూపించబోతున్నారు, ఏం స్టోరీ చెప్పబోతున్నారు అంటూ ఆడియన్స్ వెయిట్ చేస్తూనే ఉన్న టైంలో రిలీజ్ అయిన ట్రైలర్ ఒక్కసారిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. రాయన్ లో ధనుష్ తో పోటీగా సూర్య క్యారెక్టర్ ఆడియన్స్ లో ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. సెల్వరాఘవన్, సూర్య లాంటి క్రేజీ స్టార్స్ తో రివెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న రాయన్ ఈ నెల 26న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్ల విషయంలో కాస్త స్లోగానే ఉన్న రాయన్ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళ్తోంది. ఈ సినిమాలో వైలెన్స్ డోస్ కాస్త ఎక్కువే కనిపిస్తోంది. మరి యాక్షన్ లవర్స్ కి పండగ లాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కల్కి గురించి చెప్పిన కమల్ హాసన్, ఫుల్ స్పీడ్ లో మిస్టర్ బచ్చన్, రిలీజ్ అవుతున్న మహేష్ మూవీ, ఫస్ట్ సాంగ్ తో అదరకొడుతున్న బచ్చలమల్లి, సర్దార్ 2లో సూర్య, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రిలీజ్ అయి 3 వారాలకు దగ్గరవుతున్న కల్కి నాన్ స్టాప్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన కమల్ హాసన్ కల్కి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. కల్కి పార్ట్ 2లో తన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటూ వీడియో రిలీజ్ చేశారు. మిస్టర్ బచ్చన్ పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఆల్రెడీ మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ చేసిన టీం లేటెస్ట్ గా జగపతి బాబు డబ్బింగ్ పనుల్ని కూడా మొదలు పెట్టినట్లు పోస్ట్ పెట్టింది. ఆగస్టు 9th మహేష్ బాబు బర్త్డే సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్మెంట్ సంగతేమో కానీ మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచిన మురారి రిలీజ్ అవుతోంది. అల్లరి నరేష్ హీరోగా విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న బచ్చలమల్లి సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. కార్తీ డ్యూయల్ రోల్ లో తెరకెక్కుతున్న సర్దార్ 2 షూటింగ్ స్టార్ట్ చేసింది.
ఈ సినిమాలో ఎస్.జె. సూర్య ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. రొటీన్ కమర్షియల్ మూవీస్ కాకుండా కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తోంది జాన్వీ కపూర్. లేటెస్ట్ గా స్పై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఉలజ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది జాన్వీ. శ్రీను, సుచిత్ర లీడ్ రోల్స్ లో రెంటాల నాగేంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎస్ఐ కోదండపాణి సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదే వాటి 10 మ్యాక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.